గైస్ ఈ వీడియోలో ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఇంకా ఇప్పుడు బయట నడుస్తున్న ట్రెండింగ్ ఏంటంటే 18. దాని కథ ఏంటన్నది, ఇంకా ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్కి టాప్ 2 ప్లేస్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఎలా జరిగితే అవుతారన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే అసలు మ్యాటర్ ఏంటన్నది అర్థమైపోతుంది. ఇంకా అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మే 18. రీసెంట్గా మే 18 అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అసలు దీని కథ ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చావో రేవో మ్యాచ్ మే 18 అయితే ఆడబోతున్నారు. అయితే మే 18 ఆర్సీబీకి చాలా కలిసి వచ్చిన రోజు అని చెప్పాలి. ఎలా అంటే మే 18 రోజు విరాట్ కోహ్లీ ఆడిన ప్రతి మ్యాచ్ అదర్ కొట్టేశాడు. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకోగలిగితే మే 18 ఆడిన 4 మ్యాచెస్ విరాట్ కోహ్లీ అదర్ కొట్టేశాడు. 2013 మే 18 29 బాల్కి 56 రన్స్ కొట్టాడు. ఇంకా 2014 మే 18 27 రన్స్ కొట్టాడు. ఇంకా 2016 మే 18 పంజాబ్ మీద 50 బాలకే 113 రన్స్ కొట్టాడు. ఇంకా 2023 మే 18 ఎస్ఆర్హెచ్ మీద 63 బాలకే 100 రన్స్ కొట్టాడు. ఈ 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలవడం జరిగింది. ఇంకా 3 మ్యాచెస్లో విరాట్ కోహ్లీదే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. దీన్ని బట్టి చూసుకుంటే మే 18 రోజు ఆర్సీబీకి లక్ ఎలా ఉందన్నది అర్థమైపోతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే మే 18 రోజు ఆర్సీబీ సిఎస్కే మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే ఈ మ్యాచ్ జరగబోయేది మే 18. ఆర్సీబీ ఒకవేళ చేజింగ్ చేస్తే 18.1 ఓవర్లకే చేజింగ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 రన్స్కే విన్ అవ్వాలి. ఇంకా చివరిగా మన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఇన్ని 18లో ఉన్నాక జెర్సీ నెంబర్ 18 ఆడకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో జెర్సీ నెంబర్ 18 అయితే ఆడాలి. ఇంకా అలాగే ఈ మ్యాచ్ లో సిఎస్కే మీద ఆర్సీబీ గెలవాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లేదు సిఎస్కే గెలవాలి అంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ విషయంకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? టాప్ 2 ప్లేస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ గెలుచున్నారు. ఇంకా నెట్ రన్ రేటు 0.41 ఉంది. మరి మొదటిగా ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ కాకుండా ప్లేయర్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలవాలి. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచెస్లో కేవలం ఒక మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి క్వాలిఫై అయిపోయినట్లే. లేదు అన్లక్కీగా 2 మ్యాచెస్ ఓడిపోయారు అంటే అయినప్పటికీ ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఎలా జరగాలి అంటే ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ 7 మ్యాచెస్ గెలుచున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 7 మ్యాచెస్ గెలుచున్నారు. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కి నెట్ రన్ రేటు మైనస్లో ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్ క్లోజ్గా వచ్చి ఓడిపోవాలి. అంటే 1 లేదా 2 రన్స్ అలా క్లోజ్గా ఓడిపోతే నెట్ రన్ రేటు మైనస్లో పడదు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ కూడా సిఎస్కే మీద ఓడిపోవాలి. ఇలా జరిగితే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్ ఓడిపోయినా ప్లేఆఫ్స్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగడం అనేది ఇంపాసిబుల్. ఇదంతా లేకుండా ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. ఎలాగో ఆడబోయే 2 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లోనే ఆడుతున్నారు కాబట్టి ఒక మ్యాచ్ గెలవడం అనేది అంత కష్టమేమి కాదు. ఇంక ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే ఎలా? ఆడబోయే 2 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మొత్తం 9 మ్యాచెస్ గెలుస్తారు. లేదు ఒకవేళ ఎస్ఆర్హెచ్ 8 మ్యాచెస్ గెలిచినా ఆర్ఆర్ ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఓడిపోవాలి. ఇంకా అలాగే నెక్స్ట్ సిఎస్కే కూడా ఆర్సీబీ మీద ఓడిపోవాలి. ఇలా జరిగితే ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్ కి టాప్ 2 ప్లేస్ లో క్వాలిఫై అవుతారు. మరి ఇలా జరుగుతుందా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.